రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల సహాయకులు ఈ నెల 12 నుంచి నిరావధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరిస్తేనే తాము విరమిస్తామని డిమాండ్ చేస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రాజకీయ పక్షాల ఉచ్చులో పడొద్దని, వారి 12 డిమాండ్లలో 10ని వెంటనే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, జీతం పెంపు విషయంలో మాత్రం మరో 3 నెలల సమయం ఇవ్వాలని కోరినట్లుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలలో కొన్ని కింద విధంగా ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్లు, అద్దె భవనాలలో నిర్వహిస్తున్న సెంటర్లకు ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఉన్న 16,575 అద్దె భవనాలు, పట్టణాల్లో ఉన్న 6,705 అద్దె భవనాలకు 66.54 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె బకాయిలు చెల్లించేందుకు నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన చీపుర్లు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్లు, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 48,778 మెయిన్ అంగన్వాడీ సెంటర్లకు, 6,737 మినీ అంగన్వాడీ సెంటర్లకు, మొత్తం 55,607 సెంటర్లకు 7.81 కోట్ల నిధులను మంజూరు చేసింది. అంగన్వాడీ సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్లు, చిన్నపాటి మరమ్మతుల కింద 21,206 అంగన్వాడీ సెంటర్లకు 6.36 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను అంగన్వాడీ కార్యకర్తలే కేంద్రం యొక్క అవసరాన్ని బట్టి ఖర్చు చేయనున్నారు. అంగన్వాడీ సహాయకురాలను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితి 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచారు. GOMS 44 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కొనసాగింపునకు గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్ల ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు 1,00,000, హెల్పర్లకు 40,000 సర్వీసు ముగింపు ప్రయోజనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం GOMS 47 21వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. TA/DA సౌకర్యం కల్పించాలని వర్కర్లు, హెల్పర్లు విజ్ఞప్తిపై ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. దాని తరువాత అంగన్వాడీ వర్కర్లకు TA/DA నెలకు ఒక్కసారి, అంగన్వాడీ హెల్పర్లకు 2 నెలలకు ఒక్కసారి TA/DA క్లెయిమ్ చేయించుకునేందుకు ప్రభుత్వం మేం నంబర్ 2334/2023/PROG-I-A1 ఉత్తర్వులు 20వ తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీలైనంత తొందరగా అంగన్వాడీలు, హెల్పర్లు తమ సమ్మెను విరమించాలని వారిని కోరుతుంది. ఒక జీతం పెంపు విషయమే పెండింగ్ లో ఉంటుందని, దానిపై కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే అంగన్వాడీల సమస్య అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.